కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామంటూ గతంలో హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలైంది. సో ప్రస్తుతం తిరుమలగిరి గ్రామంలో ఎవరైతే ఇల్లు లేని నిరుపేదరాలకు కూడా ఇల్లు శాంక్షన్ అయింది. దానికి సంబంధించినటువంటి భూమి పూజ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చారు. మనతో పాటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు 5 లక్షల రూపాయలతో పక్కా ఇంటిని నిర్మాణం చేస్తామని, ఇప్పుడు కూడా పూజ చేశారు. సో మీ నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి, ఎన్ని ఇండ్లను నిర్మించబోతున్నారు? మొత్తం నియోజకవర్గానికి 3,500, మహబూబ్నగర్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. దీనికి అదనంగా మా నియోజకవర్గంలో చెంచులు ఉంటారు, వాళ్ళ కోసము దాదాపుగా 500 ఇండ్లు ఎక్స్ట్రా వస్తూ ఉన్నాయి. అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకొన్ని ఇండ్లు రాబోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 4.5 లక్షల ఇండ్లను మేము కట్టి తీరుతాం. ఈరోజు మేము కేవలము నిరుపేద కుటుంబాలు, ఏ సహాయ సహకారాలు ఆసరా లేని వ్యక్తులు, తల్లిదండ్రులు చనిపోయిన వ్యక్తులు, లేదు వికలాంగులు, దివ్యాంగులు, లేదు తల్లిదండ్రులు చచ్చిపోయి ఏ కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళను ఎంపిక చేసి మొదటి విడతగా వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఈ నరసమ్మ గారికి ఇచ్చిన ఇల్లు, వారికి నిజంగా ఈ గ్రామంలో అందరు కలిసి మీకు ఎవ్వరు లేరు, ఈమెకు మొట్టమొదటి ఇల్లు ఇవ్వాలని చెప్తే ఆమెకు మొట్టమొదటి ఇల్లు మేము మంజూరు చేసినాం. కాబట్టి పేదవాళ్ళ కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. గతంలో ఎన్నో స్కీములు వచ్చినాయి, కమిషన్ల కోసమో కక్కుర్తి కోసమో లేకుంటే పార్టీ అని చెప్పి రకరకాలుగా ఆ స్కీమ్లన్నీ కూడా అర్హులకు అందకుండా పోయినాయి. కానీ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏదైతే తెచ్చినామో 5 లక్షల రూపాయలు పేదవాళ్ళకు, గుడిసెల్లో ఉంటున్న వాళ్ళకు, పెంకుటింట్లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. అది కూడా మా కార్యకర్తలు కావచ్చు, మా ఆఫీసర్లు కావచ్చు, 1కి 10 సార్లు ఇంటింటికి వెళ్ళి ఫోటోలు తీసుకొని పక్కా ఇల్లు ఉన్న వాళ్ళకు ఇవ్వకుండా గుడిసెల్లో ఉండే వాళ్ళకి, ఇల్లు లేని వాళ్లకు ఏరి కోరి ఎంచి ఎన్నోసార్లు దాన్ని వెరిఫై చేసుకొని ఇచ్చిండ్రు. కాబట్టి ఇది చాలా గ్రామాల్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పాపం గ్రామాల్లో అందరూ కూడా పెద్ద మనసుతోటి అమ్మకి ఇల్లు లేదు ఆమె గట్టియండి, ఇగో ఈ అప్పకి ఇల్లు లేదు మాకు గట్టియండి, వీళ్ళకు తండ్రి చచ్చిపోయాడు భర్త లేడు వీళ్ళకి మొదలు గట్టియండి అని చెప్పి చాలా పెద్ద మనసుతోటి వాళ్ళే ముందుకు వస్తూ ఉన్నారు. అంటే గతంలో ఏదైతే ప్రేమాభిమానాలు గ్రామాల్లో ఉండినో ఈ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా మళ్ళీ అటువంటి ప్రేమాభిమానాలు మళ్ళీ కూడా గ్రామ స్థాయిలో వెల్లివిరుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా పోటీ లేదు, నీ పార్టీయా నా పార్టీ అని చూడట్లేదు. ఎవరు ఎక్కడున్నా సరే పేదవాళ్ళు దీనికి అర్హులు. కాబట్టి అందరు కలిసి యునానిమస్గా మా గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారని లిస్ట్ ఇచ్చారు. దాన్ని మేము మొదటి విడత కొన్ని, రెండో విడత కొన్ని, థర్డ్ లిస్ట్లో కొన్ని, మొత్తం ఈ 3 సంవత్సరాలలో గ్రామాల్లో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్ల క్రితం నుంచి కూడా డబుల్ బెడ్రూమ్లు అంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఆ స్కీమ్ తెరపైకి తెచ్చినప్పటి నుంచి కూడా ఇల్లు లేని నిరుపేదలంతా కూడా సొంత ఇంటి నిర్మాణం కోసం వేచి చూస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఏదైతే కొంతమంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరైనాయి, అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది కూడా ఇల్లు లేకుండా గుడిసెల్లో కావచ్చు, కిరాయిలలో కూడా మగ్గుతున్న వారు ఉన్నారు. వారికి సెకండ్ లిస్టు విడుదల చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టే? మేము ఈ 3,500 ఇండ్లు శాంక్షన్ చేసిన తర్వాత గ్రామాల్లో కూడా దాన్ని డివైడ్ చేసుకున్నాం. మళ్ళీ ఇండ్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి సర్వే చేస్తాం, ఎవరెవరికి మళ్ళీ ఇంకా అవసరం ఉందో మళ్ళీ వాళ్ళ లిస్టు మంజూరు చేసి మళ్ళీ రెండో విడత వాళ్ళది మొదలు పెడతాం. ఏ పథకమైనా ఒకటేసారి అందరికీ కట్టియలేం. కాబట్టి మొదటి వరుసలో ఫస్ట్ లిస్ట్లో నిరుపేద కుటుంబాలను తీసుకున్నాం. సో మీరు ఇక్కడ మా ఇచ్చిన నరసమ్మ కూడా నిరుపేదరాలు, ఏ సహాయ సహకారాలు ఏ సహకారం లేనటువంటి వ్యక్తి, వారికి ఎవరు కూడా లేరు. కానీ ఈ గ్రామస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఆమెకి ఇల్లు శాంక్షన్ చేస్తే మేము దగ్గరుండి ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళ బంధువు కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. అంటే మొట్టమొదటగా మాకు ఒకటి కొలమానం, మొట్టమొదటగా మేము ఇచ్చే ఇండ్ల లిస్టులో అతి పేద వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఫస్ట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ లిస్ట్లో వెళ్ళలేని వాళ్ళకి ఎదలుచుకున్నాం. చాలా పారదర్శకంగా, ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా, ఎటువంటి గోల్మాల్ లేకుండా, అవతవకలు లేకుండా ఈ పథకం జరుగుతుంది. వీళ్ళు బేస్మెంట్ పూర్తి చేసుకోగానే 1,00,000 రూపాయలు వాళ్ళకు అకౌంట్లో పడతాయి. తర్వాత గోడల వరకు తీసుకెళ్ళకి ఇంకో 1,00,000 వస్తుంది, స్లాబ్ వేస్తే ఇంకో 2 లక్షలు వస్తుంది, పూర్తి అయితే ఇంకొక 1,00,000 వస్తుంది. మొత్తం 5 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టిస్తున్నాం. 5 లక్షలు పూర్తిగా సరిపోతాయి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు విత్ బాత్రూమ్ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు సరిపోతాయి. ఈ అన్ని అంచనాలు వేసుకొని ఎస్టిమేషన్స్ వేసుకున్న తర్వాత
ప్రామాణికంగా అటువంటి ఇండ్లు ఎక్స్పెరిమెంటల్గా కట్టించిన తర్వాతనే ప్రభుత్వం రూఢి చేసుకుంది. ఈరోజు గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. పేదవాళ్ళ ఇంటి ముంగట్లో పండుగ జరుగుతూ ఉంది. మా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం ఇది ఈ ఒక్క గ్రామానికే పరిమితం కాలేదు. ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా ప్రతి గ్రామంలో ఈ పండుగ జరుగుతూ ఉంది. ఈ పండుగ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, యువకులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి చేసుకుంటున్న పండుగ. ఇక్కడ చూస్తే యువకులు అందరూ ముందుకు వచ్చిండ్రు. ఇక మా గ్రామంలో వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళు పేదోళ్ళు అని చెప్పి లిస్టులు ఇస్తే అధికారులు 1-2 సార్లు వెరిఫై చేసుకుంటే అర్హులందరినీ నిర్ధారించుకున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏ సంక్షేమ పథకం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి ఇచ్చినా నిరుపేదలకు, అర్హులకు మొదలు ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా అధికారులు పనిచేస్తూ ఉన్నారు, మన నాయకులు పనిచేస్తూ ఉన్నారు. సో ఈరోజు పూజా కార్యక్రమం అయిపోయింది. ఇంటి నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహప్రవేశం చేయడానికి మినిమం ఎంత టైం అనుకుంటున్నారు మీరు? దాదాపు ఎన్ని నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి అనుకో? 3-4 నెలలు అయిపోతుంది. నాకు తెలిసి దసరా నాటికి పూర్తి అవుతుంది. అవుతుంది కదా దసరా. నాకు తెలిసి దసరా పండుగ బ్రహ్మాండంగా వాళ్ళ సొంత ఇంట్లో చేసుకుంటారు. నేను నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి పూర్తయిన ఇంటికి వెళ్ళి ప్రారంభోత్సవం చేస్తాం. ఇది ఈ దసరా పండుగ అంతా కూడా పేదల జీవితాల్లో వెలుగులు నింపబోతుంది. దసరా పండుగకు నిరుపేద వారంతా కూడా సొంత ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటారు. ఆ గృహప్రవేశానికి స్వయంగా నేను వెళ్తాను. పేదల కళ్ళలో ఆనందం చూడడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగింది. అందులో భాగంగానే నేటి నుంచి కూడా పూర్తిగా అందరూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతున్నాయంటూ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.